ప్రైజ్ ద లార్డ్. అ పాకెట్ మెసేజ్. యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు ఆ సిలువపై ఉండగా యేసయ్య 7 మాటలు పలుకుతాడనమాట. ఆ 7 మాటలు ప్రపంచాన్ని ఎంతగానో ప్రభావితం చేసి 7 సందేశాలుగా మారాయి. యేసయ్య సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. లూకాసు వార్త 23:34. చేయని నేరానికి యేసయ్యని సిలువ వేశారు. ఆయన్ని పిడిగుద్దులు గుద్దారు, గడ్డాన్ని చీరారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఉమ్మి వేశారు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు, శరీరం అంతా కూడా నాగటి చేల వలె దున్నేశారు, అరచేతుల్లోనూ కాళ్ళల్లోకి 6 అంగుళాల మేకుల్ని గుచ్చారు, హేళన చేశారు, ఎగతాళి చేశారు, అవమానించారు, నిందలు వేశారు. ఇలా అనేక రకాలుగా మానసికంగాను శారీరకంగాను హింసించినా కూడా యేసయ్య చివరికి చేసిన ప్రార్థన, తండ్రి వీరిని క్షమించుము అని. ఒకానొక సమయంలో తన శిష్యులకి అలాగే ప్రజలకి బోధించేటప్పుడు, మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి అని చెప్పాడు. కాబట్టి ఆయన ఏదైతే చెప్పాడో అదే చేశాడు. ఆయన ఇష్టపూర్వకంగానే మనల్ని అంత ప్రేమించాడు కాబట్టి ఆయన క్షమించగలిగాడు. క్షమాపణ యొక్క బలాన్ని మనందరికీ కూడా తెలియజేశాడు. అటువంటి క్షమాపణ గుణం మనందరం కూడా కలిగి ఉందుముగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.